హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ నుంచి రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను దీనికి ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలి క్లియర్గా చూసేద్దాము. వెళ్ళే ముందు ఇంకెవరైనా మంచి యొక్క వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో పర్మనెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి అయితే చెక్ చేసేసుకోండి. అండ్ చివరికి షార్ట్స్ రూపంలో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ రూపంలో తెలియజేస్తూ ఉంటాను. ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు ఈ షార్ట్స్ని. అండ్ మీకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వచ్చిన హెచ్పిసిఎల్ నోటిఫికేషన్, ఇది బ్రోచర్ క్లిక్ చేయడం తోటి ఇలా అయితే మీకు కనిపిస్తుంది బ్రోచర్ అనేది. సో ఫ్రెండ్స్, పొజిషన్స్ అయితే వచ్చేసి వేకెన్సీస్, సో పొజిషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ వేకెన్సీస్ అయితే వచ్చింది. సో లాస్ట్ డేట్ 30th June 2024 లోపల అప్లై చేయాలి. మెకానికల్ ఇంజనీరింగ్ అయితే 93 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 50,000 నుంచి 1,60,000 ప్రొవైడ్ చేస్తారు. 4 years ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో చేసితే ఉండాలి. మ్యాక్స్ ఏజ్ 25 అయితే ఇచ్చారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే వచ్చేసి 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ 25, 4 years ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసైతే ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అయితే వచ్చేసి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్నిటికీ ఏజ్ అయితే 25 years అయితే ఉండాలి. 4 years ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ అయితే చేసైతే ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ అయితే వచ్చేసి 10 వేకెన్సీస్, 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 4 years రెగ్యులర్ కోర్సెస్ సిమిలర్ దాంట్లో చేసైతే ఉండాలి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అయితే చేసి ఉండాలి. 4 years రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళ అర్హులు. దీనికి 28 years మ్యాక్స్ ఏజ్ అయితే ఉంది. 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అయితే వచ్చేసి 4 వేకెన్సీస్. 4 years ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్లో చేసితే ఉండాలి. సీనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ నో ఫ్యూయల్ బిజినెస్ అయితే వచ్చేసి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సీనియర్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్ అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఫుల్ టైమ్ ఎంబీఏ ఆర్ పీజీడిఎం విత్ స్పెషలైజేషన్స్ ఇన్ సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్లో చేసైతే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి పెట్రోకెమికల్స్ వచ్చేసి మేనేజర్ టెక్నికల్ అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మేనేజర్ సేల్స్, ఆర్&డి, ప్రొడక్ట్ కమర్షియలైజేషన్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిప్యూటీ జనరల్ మేనేజర్ కెటలిస్ట్ బిజినెస్ డెవలప్మెంట్లో 1 వేకెన్సీ అయితే ఉంది. సో 4 years ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో చేసైతే ఉండాలి. ఇక్కడ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెండ్స్, ఇక్కడ పక్కన అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కదా. సో నేను ఎక్స్పీరియన్స్ కాలం అయితే చూపించలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి. సో మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ కాలమ్స్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే మినిమం ఎక్స్పీరియన్స్ నిల్ ఉన్న పొజిషన్స్కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ కొన్నిటికైతే 3 years, కొన్నిటికైతే 2 నుంచి 5 years ఉండాలి, కొన్నిటికి 9 years ఉండాలి, కొన్నిటికి 18 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో పొజిషన్స్ బట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 15 lakhs per annum అయితే ఇస్తారు. ఫుల్ టైమ్ ఇంజనీరింగ్, బీటెక్ విత్ కంప్యూటర్ సైన్స్, ఐటీ ఇంజనీరింగ్ చేసి అయితే ఉండాలి. 29 years ఏజ్ అయితే ఉండాలి. ఐఏఎస్ సెక్యూరిటీ ఆఫీసర్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్లో 45 ఏజ్ అయితే ఇచ్చారు. 1 వేకెన్సీ అయితే ఉంది. 12 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్కి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చెప్పిన పొజిషన్స్ అన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. సీనియర్ ఆఫీసర్ సిజిటి ఆపరేషన్స్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్లో నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్లు, మ్యాక్సిమం పాసిబుల్ ఏజ్, శాలరీలు, ఇక్కడ నాన్ ఫ్యూయల్ బిజినెస్లో పొజిషన్స్ ఉన్నాయి. అలాగే మెయింటెనెన్స్ ప్రాజెక్ట్లో పొజిషన్స్ ఉన్నాయి. అలాగే నాన్ ఫ్యూయల్ సీనియర్ మేనేజర్లో పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి అన్నీ క్లియర్గా ఇచ్చారు. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ అయితే కన్సర్న్స్ దాంట్లో చేసి అయితే ఉండాలి మీరు డిగ్రీ అనేది. సో మీకు చార్టెడ్ అకౌంట్ పొజిషన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మినిమం 50% ఇన్ సిఏ ఫైనల్ ఎగ్జామ్లో చేసి అయితే ఉండాలి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి, సో ఇక్కడ కేటగిరీ బట్టి అయితే మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజరియల్ రోల్ ఇన్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇండస్ట్రీస్లో అయితే ఉండాలి. ఇలా రకరకాల పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. టోటల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ సిలబస్ వాళ్ళకి ఒకసారి చెక్ చేసుకోండి.
ఎక్స్పీరియన్స్ వేటి మీద అడుగుతున్నారు, సో ఎవరికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, సో అన్నీ క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. సో ఇవైతే వచ్చేసి హెచ్పిసిఎల్ గ్యాస్ నుంచి అయితే వచ్చాయి ఫ్రెండ్స్ పొజిషన్స్ అనేవి. సో ఇక్కడ ఇంకా రిక్రూట్మెంట్ ఆఫ్ R&D ప్రొఫెషన్స్ 2024-2025 కూడా పడింది ఫ్రెండ్స్, అది కూడా చెక్ చేసుకోండి. కెన్ బి ఇన్ ఎనీ SBU డివిజన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కోఆపరేషన్స్ అట్ ఎనీ ప్లేస్ ఇన్ ద కంట్రీ అని చెప్తున్నారు. సో మీకు ఆంధ్ర తెలంగాణ స్టేట్లో కూడా పోస్టింగ్ అయితే వచ్చేసి అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రొబిషన్ పీరియడ్ అయితే ఉంటుంది, రిజర్వేషన్స్ అయితే వర్తిస్తున్నాయి, పే స్కేల్స్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి, మీకు హెచ్పిసిఎల్స్ యూనిట్స్లో అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో hindustanpetroleum.com కెరియర్స్లోకి వెళ్ళి కరెంట్ పేజెస్లో వెళ్ళి ఆఫ్టర్ రీడింగ్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ నో అదర్ మీన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ షల్ బి యాక్సెప్టెడ్, అప్లికేషన్ విత్ ఇన్కంప్లీట్ రాంగ్ పర్టికులర్స్ ఉంటే రిజెక్ట్ చేస్తామని క్లియర్గా చెప్తున్నారు. అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి సో SC ST PW క్యాండిడేట్స్ అయితే ఎక్సెంప్షన్ అయితే ఉన్నారు. సో మిగిలిన వాళ్ళైతే వచ్చేసి అప్లికేషన్ ఫీ 1000 రూపీస్, GST ఛార్జెస్ అయితే వర్తిస్తాయి. మీ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ విధంగానైనా మీరు ఫీ అనేది పే అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. నేను చూపిస్తున్నాను కదా అఫీషియల్ సైట్లోకి వచ్చేసి కెరియర్స్ పేజ్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. కెరియర్ పేజ్ వచ్చి జాబ్ ఓపెనింగ్స్కి అయితే వెళ్ళాను. సో జాబ్ ఓపెనింగ్స్లో రిక్రూట్మెంట్ ఆఫీసర్స్ 2024-2025 అని క్లిక్ చేయడంతో మీకు ఇది క్లిక్ చేయడంతో 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్ కావాలా, హిందీ కావాలా, క్లిక్ హియర్ టు అప్లై కావాలా. నేను క్లిక్ హియర్ టు అప్లైకి వచ్చేసాను. ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఉంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకుంటే, లేదు నేను ఎప్పుడు చేసుకోలేదు అనుకుంటే సైన్ ఇన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి అయితే రండి. సైన్ ఇన్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్లో ఫస్ట్ నేమ్, మీ కన్ఫామ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, కన్ఫామ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, కన్ఫామ్ లాస్ట్ నేమ్, అంటే మళ్ళీ అదే నా లాస్ట్ నేమ్ అండి. మీ ఫుల్ నేమ్, మీ మొబైల్ నెంబరు, మీ కన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్ మళ్ళీ అదే ఇవ్వండి. ఈమెయిల్ ఐడి, అదర్ ఈమెయిల్ ఐడి కన్ఫామ్ ఈమెయిల్ ఐడి అంటే మళ్ళీ అదే ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసుకుని రిజిస్టర్ చెక్ చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ ఐడి, పాస్వర్డ్స్ని ఎంటర్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయండి. సో ఈ విధంగా అప్లై అయితే చేయాలి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జాబ్స్కి. ఎవరు మిస్ అవ్వద్దు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.